ఒక స్పెషల్ చిట్ చాట్ చేద్దాం అనుకుంటున్నాం మా వచ్చిన గెస్ట్లతో. సో కెమెరాలు క్లోజప్లు పెట్టండి అమ్మా. సో ముందుగా మా చీఫ్ గెస్ట్ బాబీ గారు. బాబీ గారు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మీ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఫస్ట్ లవ్ అయితే నిజంగా ఇందాక స్టేజ్ మీద పెద్ద ఆయన చెప్పినట్టు మదరే ఫస్ట్ లవ్. మదర్, ఫెంటాస్టిక్. ఓకే, మదర్ ఆబ్వియస్ గా మన అందరికి ఫస్ట్ లవ్. సో మదర్ కాకుండా అమ్మని పెళ్లి చేసుకున్నా ఆల్రెడీ. ఓహోహో. సో మా అందరికి తెలుసుకోవాలని ఉంది. సో ఎలా పడేశారు? అనుష గారే కదా పేరు? అవును, కరెక్ట్ గానే చెప్పారు. థ్యాంక్ యూ. పోనీలండి. సో అనుష గారికి ఏమని ప్రపోజ్ చేసి పడేశారు మీరు? బైక్తో పడేసేవాడిని, బాగా యాక్సిలేటర్ ఇచ్చి హారంలో కొట్టి. నిజమా? సో ఫుల్ అల్లు అర్జున్ గారి పాట ఉన్నట్టు రై 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 ఏముంది బైక్ అని పాడేశారు. సో ఏమని ప్రపోజ్ చేశారు అంటున్నాం మేము. ఎలా ప్రపోజ్ చేశారు? బాల్యంలో లవ్ స్టోరీ గుర్తే లేదు అసలు. లవ్ స్టోరీ గుర్తులేదా? ఎలా ప్రపోజ్ చేశారని, అదే ఎలా ప్రపోజ్ చేశారని అడుగుతున్నాను. అందరిలాగే రెగ్యులర్గా ఎరకాల ఫాలో అవటం, చేజింగ్లు, ఇంటి దాకా వెళ్ళటం. ఓకే, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, ఏం గిఫ్ట్ ఇచ్చారు? మీరు ఏదో కొంపలు ముచ్చే పనులు పెట్టాలి. అంతే కదండి, ఆడవాళ్ళకి ఏముంటాయి చిన్న చిన్న కోరికలు. అది రోజ్ ఫ్లవర్ ఇచ్చినా సరే అంతే. మీకు మీ పర్సనల్గా మీ హస్బెండ్ ఏమి ఇచ్చారు ఇవాళ? నేను ఇంకా ఆయనను కలవలేదు మార్నింగ్ నుంచి. నేను కూడా ఈవినింగ్ దాకా టైం ఉంది కదా, ఏదైనా ఇవ్వగానే మీకు మెసేజ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవర్ బాయ్ రవి గారు పాట. ఓకే, సో బీవీఎస్ రవి గారు. నమస్తే. సో మాకు తెలుసు మీది చిన్ననాటి మరదలు మ్యారేజ్. ఈ కాన్సెప్ట్కి కనెక్ట్ అవ్వబోతుంది. మీ మరదలనే కదా మీరు పెళ్లి చేసుకున్నారు? తెలిసిపోయింది అంతే నాకు. అవును, నాకు అంటే అవును. సో ఈ సినిమా బ్యాండ్ మేళంతో ఈయన రియల్ లవ్ స్టోరీ కనెక్ట్ అవుతుందన్నమాట. సో మీరు అంటే డైరెక్ట్ ఇంట్లో నుంచి అరేంజ్ చేసి ఒప్పించిందా, ఆర్ఎల్స్ మీకు ఇష్టం ఉండి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నదా? ఇది ప్రపోజ్ అంటే ఫస్ట్ మీ ఇద్దరం ఒకళ్ళొకళ్ళు చూసుకుని సైలెంట్ మ్యూజిక్ రికార్డింగ్ లవ్ ఇద్దరం కలుస్తాం కదా. ఐ లవ్ యూ అనుకునే సీన్ వస్తుంది కదా. మా ఆవిడ అంది శ్రీలత, మా నాన్న ఒప్పుకోడండి, ఒప్పిస్తానన్న, అంతే. అదే మా ఇద్దరి మధ్య ఐ లవ్ యూ సీన్. వెరీ నైస్. సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఇవే ఫిట్టింగ్లు అంటే ఇవే. మా పర్సనల్గా 100 చేసుకుంటాం, మీకు ఎందుకమ్మా? కాదండి, మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వేరే అబ్బాయిలు కూడా వాళ్ళకి కావాల్సిన అమ్మాయిలకి గిఫ్ట్ అమ్మా. వాడిని చూసి వీడిని చూసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకండి అమ్మా, ఉపయోగం ఉండదు. ఏదో మాయ మాటలు చెప్పి 24 గంటలు కానిచ్చండి. సో మాయ మాటలతో పడేస్తూ ఉన్నారు అమ్మాయిల్ని, అంతేనా? అంటే ఏంటంటే చెప్తా ఇప్పుడు ఇంపార్టెంట్. మాయ మాటలు అంటే ఏంటంటే అనవసరమైన కోరికల్ని కిల్ చేయడం కోసం చెప్పాల్సిన మాయ మాటలు. ప్రేమ నిజం కదా. సరే, ఓకే, అర్థమైంది మాకు. అండ్ ఇప్పుడు మా కోనా గారు. ఈయనంత లవర్ బాయ్ మాకు లవర్ బాయ్కి నేషనల్ యాంథమ్ అంటాడు ఈయన. మాకు కూడా జాతిపిత, గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ప్రేమలో ఈయన. సార్ ముందుగా మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? మనం పొద్దున్న లేస్తే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేయాలనిపిస్తుందో అదే ట్రూ లవ్, వాళ్ళే. ఓహో, మీరు రోజు నాకు తెలిసి డైలీ రెగ్యులర్గా ఎవరితో మాట్లాడతారు సార్? పొద్దున 7:30 నాతో మాట్లాడతారు ఆయన. నిజమా? రోజు రవితో మాడతా, రోజు బాబీతో మాడతా ఫస్ట్ కాల్. రోజుకి ఒకరితో ప్రేమ అవుతుంటది. ఓహో, రోజుకి ఒకరితో ప్రేమ అవుతుంటది. అవును, మీరు ఇప్పుడు త్రూ అవుట్ ఒకళ్ళే ప్రేమించాలంటే కష్టం. ఇదేదో తేడా కొడుతుంది సీనా. ఓకే, సో మీ ఫస్ట్ లవ్ ఎవరు? నా ఉద్దేశంలో మనకి ఎప్పటికీ అర్థం కాని ఒక ఎమోషన్ ప్రేమ. ఫస్ట్ లవ్ గురించి అడిగాను, లవ్ అంటే ఫస్ట్ లవ్ నిజంగా చెప్పాలంటే మా స్కూల్లో బెల్ కొట్టేది ఒక అమ్మాయి. స్కూల్లో బెల్ కొట్టేది అమ్మాయి? మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు సార్? ఆవిడ ఇప్పుడు ఇంక ఉండదండి. ఆవిడ ఎప్పుడు రెడ్ కాన్వెంట్ కాకినాడ. ఆ స్కూల్ బెల్ కొట్టే అమ్మాయి ఫస్ట్ లవ్లో పడ్డా. ఎందుకంటే
ఆ బెల్ల కొడితే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఓహో, ఆవిడ గంట కొట్టేసి ఉంటుంది ఆల్రెడీ. పాపం అసలు ఫుల్ స్మాల్ ర్యాగింగ్ చేస్తున్నారు మీరు ఇక్కడ కూర్చొని. ఎంత కోనా వెంకట్ గారు క్లోజ్ అయితే మాత్రం మొత్తం ఇజ్జత్ అంతా తీసేస్తున్నారు రవి గారు. నాదా కాకినాడ రెడ్ కాన్వెంట్. బాబు ఏమన్నాడంటే ఇది వింటే ఆవిడ హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. ఆ బెల్ల కొట్టే ఆవిడ. ఓకే, సో మీ ఫేవరెట్ లవ్ సినిమా ఏంటి సార్? ఇప్పటి వరకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక లవ్ స్టోరీ ఉన్న ఫేవరెట్ సినిమా? నిన్ను కోరి. అవును, మా అందరికీ కూడా ఫేవరెట్. అసలు చాలా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా మారిపోయింది నిన్ను కోరి సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దోస్ కైండ్ ఆఫ్ కాంటెంట్. అండ్ మా బాబీ గారిని అడగడం మర్చిపోయాము, మీ ఫేవరెట్ లవ్ స్టోరీ ఉన్న సినిమా ఏంటి అని. మరో చరిత్ర. మరో చరిత్ర, ఓకే. ఇంకా టాప్ 3లో ఏముంటాయి మరో చరిత్ర? ఒకటి అడిగారు చెప్పాను. సరే, బీవీఎస్ రవి గారు, ఈయన దగ్గర లిస్టే ఉంటుంది. చెప్పమ్మా, ఏమడగాలి? మీ ఫేవరెట్ లవ్ స్టోరీ ఏంటి అని. అభినందన. అభినందన, అభినందన, గీతాంజలి, మరో చరిత్ర. ఆయన 3 చెప్పారు అది. సో ఇప్పుడు రోషన్ ఎలానో అడుగుతుంది కదా, చెప్పేస్తే అయిపోతుందని. సో మీ ఫేవరెట్ లవ్ స్టోరీ సినిమా ఏంటి? నాకు తెలిసినంత వరకు బ్యాండ్ మేళం. అబ్బా, బాగానే నీరు వంట పట్టాయి. ఇలా ఏ సినిమాకి వస్తే ఆ సినిమా పేరు చెప్పాడు. ప్రొడక్షన్ సాంబారా? అందుకే ఏ సినిమాకి వస్తే ఆ సినిమా పేరు చెప్పేస్తే ఏ గోలా ఉండదు. థ్యాంక్ యూ. అండ్ శ్రీదేవి గారు? ఆవిడ ఆన్సర్ ఏదో ఆవిడ చెప్తారండి, మీరెందుకు బలవంతం చేస్తున్నారు? పర్లేదు, వెనక అమ్మ లేదు. అయ్యో, ఓకే. నువ్వు నేను ప్రేమ చాలా ఇష్టం. నువ్వు నేను ప్రేమ, చాలా కొత్తగా ఆన్సర్ చెప్పారు ఈవిడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేవరెట్ లవ్ స్టోరీ తొలి ప్రేమ కదా? కాదు, గబ్బర్ సింగ్. ఆ లవ్ స్టోరీ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మిగతా వాళ్ళందరూ మాట్లాడే ముందు మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరినీ, అండ్ అలానే గోపరాజు